క్రైస్తల అలసిన వానికి ఊరడించు మాటలు మే 22. మనము అన్యోన్య సహవాసము కలవారమై ఇందుము. 1 యోహాను 1:7. సంఘ విషయములన్నింటిలో దేవుని చిత్తమును తెలుసుకున్నటకు హృదయములలో సంపూర్ణ సమాధానము ఏక మనస్సు కలుగునంత వరకు విశ్వాసులు కలిసి ప్రార్థించువారుగా ఉండవలెను. కేవలము బైబిల్ బోధన కలిగి ఉండుట సరిపోదు, కలిసి ప్రార్థించుట ప్రాముఖ్యమైన విషయము. సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఎఫెసీ 1:23 అని చదువుచున్నట్లు దేవుని సంపూర్ణత క్రీస్తు శరీరమునందు కలదు. కొంతమంది విశ్వాసులు ఆదివారము మాత్రమే వచ్చెదరు, కానీ ప్రార్థనా కూడికలలో పాలు పొందరు. అందువలననే వారు ఆత్మీయముగా బలహీనులను, పరిపక్వత లేని వారుగాను, దేవుని లోతైన విషయములను ఎరుగని వారుగాను ఉందురు. ఒక కూడికకు వచ్చి చాలా బాగున్నది అని వెళ్ళిపోవుదురు, కానీ ఇతర విశ్వాసులతో కలిసి వారి సహవాసమును అనుభవించువారుగా కానీ సంఘ బాధ్యతలలో పాలు పొందువారుగా కానీ ఉండరు. ఆ విధముగా క్రీస్తులో పసిపిల్లల వలె ఉందురు. ఎవరైతే క్రీస్తు యొక్క శరీరమునకు క్రీస్తును శిరస్సుగా భావించుదురో వారు దేవుని సంపూర్ణతను అనుభవించవలెనని కోరుదురు. వారు దేవుని ప్రజల సహవాసమును ప్రేమించుదురు. ఎంతో ఆశతో సంఘ ప్రార్థనలో పాలు పొందుదురు. దేవుని ప్రజలముగా తరచుగా ప్రార్థనకు కలిసి వచ్చుట ద్వారా ఎంత ఆనందమును, ఎంత శక్తిని అనుభవించగలమో అనుభవపూర్వకంగా నేను ఎరిగి ఉన్నాను. అపోస్తుల కార్యములు 12:5, రోమా 15:30, ఎఫెసీ 6:18, కొలస్సీ 4:3, 1 దశలోనిక 5:25, 2 దశలోనిక 3:1 చూడుము. ఈ వాక్య భాగములలో పౌలు దేవుని గొప్ప సేవకుడైనప్పటికీ పరిశుద్ధుల ప్రార్థనలను ఎంత కోరుచున్నాడో తెలియచున్నది. ప్రభువును ఎంత ఎరిగిన వాడైనప్పటికీ సంఘ ప్రార్థనలపై ఆధారపడెను. ఇదే విధముగా మనము కూడా ఒకరిపై ఒకరము ఆధారపడవలెను. నాకు మీరు, మీకు నేను అవసరము. క్రీస్తు అను శిరస్సు క్రింద మనము కలిసి జీవించవలెను, కలిసి ఆనందించవలెను, కలిసి శ్రమపడవలెను, కలిసి సేవించవలెను. అందుచేతనే మనము క్రీస్తు శరీరముగా పిలువబడితిమి.